చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు సిఎస్ రంగరాజన్ పై దాడి జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. దీనిపై రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిలుకూరి బాలాజీ ఆలయంలో అర్చకుడు సిఎస్ రంగరాజన్ పై కొందరు దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆయనకి కన్నుకి దెబ్బ తగిలింది. దుండగుల దురాఘాతానికి భయపడిపోయి ఎవరికీ చెప్పకుండా ఉండిపోయిన అర్చకుడు ఆ తర్వాత తన తండ్రి చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ అయిన సౌందరరాజన్ తో కలిసి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్ష్వాకు వంశ వారసులుగా ప్రకటించుకుని ఒక ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకున్న వీరరాఘవరెడ్డి రామరాజ్యం ఏర్పాటు పేరిట ప్రచారం చేసుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం తన సైన్యంతో పాటు మరికొందరితో కలిసి చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చారు. ఆలయ పూజారి రంగరాజన్తో మాట్లాడాలంటూ పిలిచారు. రామరాజ్య స్థాపనకు వీరరాఘవరెడ్డి చేసిన ప్రతిపాదనని రంగరాజన్ తిరస్కరించడంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో వీరరాఘవరెడ్డితో పాటు ఆయన వెంటొచ్చిన వారు దాడి చేయడంతో రంగరాజన్ కన్నుకు తీవ్ర గాయమైంది. దీంతో రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వీరరాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.